సార్వత్రిక ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేగం పుంజుకుంటుంది. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి పార్టీలు. నేరుగా ఓటర్లను కలుస్తూ గెలిపిస్తే చేసే పనులను వివరిస్తున్నారు అభ్యర్థులు. ఎలాగైనా తమ ప్రత్యర్థులను ఓడించాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మరోవైపు తమ అభిమాన నాయకులు చట్టసభల్లో ఉండాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీసారు గెలవాలని చెన్నూరు పెద్దన్మాన్ గుడిలా 101 కొబ్బరికాయలు కొట్టిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. వంశీసారు పెద్దాపూర్ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాడు. ఈ ఏరియాకు పెద్దలు కాక చేసిన సేవలు గుర్తు చేసి బీఆర్ఎస్ ఏలువడిలా ఎంత తెరలైందో చెప్పిండు ఎమ్మెల్యే వివేక్ సారు. 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేసేది క్లియర్ గా చెప్పినాడు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకర్స్ తోని మాట్లాడింది. ఇవన్నీ కూడా అప్పు మేము కడతాము, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది కట్టనీకి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్ కి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎంత ఫాయిదా అయ్యేది చెప్పి అవతల పార్టీలను గిట్ల అరుచుకున్నాడు వంశీసారేమో. స్థానికుల గురించి మాట్లాడుతుంటే సిగ్గుండాలా టీఆర్ఎస్ నాయకులకు లేదా ఇంకోరికన్నా ఇది చెప్పడానికి. ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారంటే నన్ను టీఆర్ఎస్ ఎంపీతో కంపేర్ చేసుకున్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కంపేర్ చేసుకున్నా, నన్నే ఇక్కడ ఎక్కువ చూసినారు, ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నాను. ఈ గిట్టు చూడుర్రి, బొచ్చెడు మంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లకు వస్తామంటే మంత్రి శ్రీధర్ బాబు సారు కండువాలు కప్పిండు కమాన్పూర్లా.